ఈ రోజు జరిగిన నామినేషన్ ర్యాలీ విజయోత్సవ ర్యాలీని తలపించిందని వైసీపీ అభ్యర్థి దేవినేని అవినాష్ అన్నారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ వైసీపీనే రావాలని కోరుకుంటున్నారని అన్నారు. భారీ ర్యాలీ నడుమ నామినేషన్ వేసిన వైసీపీ విజయవాడ తూర్పు అభ్యర్థి అవినాష్తో మా ప్రతినిధి మల్లికార్జున ఫేస్ టు ఫేస్. ఈరోజు ఎంతో ఉత్సాహంగా తూర్పు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మా తూర్పు నియోజక ప్రజానికం అందరూ ఒక సహకారంతో యువకులు కానివ్వండి, మహిళలు కానివ్వండి, పెద్దవాళ్ళు కానివ్వండి, వాళ్ళందరూ ఒక ఆశీర్వాదం దీవెనలతో ఒక విజయోత్సవ ర్యాలీలాగా ప్రతి ఒక్కరు గారు వచ్చి ఎవరు గారా, ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఎక్కడో చూసా, ఎక్కడో విన్నా వాళ్ళు రాలేదంట, ఇలా రాలేదని చెప్పి తెలుగుదేశం పార్టీ వాళ్ళు అనుకుంటున్నారు, వాళ్ళ పార్టీ. కానీ ఈరోజు మా ప్రతి బూత్ స్థాయి నుంచి పై స్థాయి దాకా ప్రతి కార్యకర్త గారు రేపు జరిగే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనైనా ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎగరేసిన ఒక జెండా ఎగరేసిన లక్ష్యంతో ఈరోజు ఎంతో ఘనంగా మా ర్యాలీ జరిగింది. మా ర్యాలీ ఒక సంకేతమే రేపు మా విజయానికి నాంది అని చెప్పిన సందర్భంగా చెప్తూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన మా నాయకులకి, మా కార్యకర్తలకి, నెహ్రూ గారి అభిమానులకి, స్నేహితులకి, అందరికీ ధన్యవాదాలు. ఇప్పటికే 2 సార్లు గెలిచి 3వ సారి గెలవాలని ధీమాతో ఆయన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎలా ఉండబోతుంది? దేనికి ధీమా? ఏం చేశారని ధీమా? మీకు సంక్రాంతికి పెట్ల ధరలు వస్తారు తెలుసా? వాళ్ళు ఏం చెప్తారు, నేను ఆకాశంలోకి వెళ్ళిపోతాను, చందమామలు లెక్క పెడతాను, చందమామ పక్కన కూర్చుంటాను, ఫోటో దిగుతాను. గద్దెరామన్ ధీమా గారు అలాంటిదే. అక్కడ విషయం లేదు, ఊరికనే ఏదో మాటలు మాట్లాడి నేను ఇంకేముంది, అదే ఉంది, ఇదే ఉంది అని చెప్పని ఒక షో మాస్టర్. ఆయన షో మాటలు అయ్యేయి ప్రజానికం డిసైడ్ అయిపోయారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటేయాలని చెప్పి నేను నియోజకవర్గంలో డిసైడ్ అయిపోయారు. ఎలా ఉంది సార్ ఎన్నికల ప్రచారం? ఎలా సాగుతా ఉంది? ఎంతో ఉత్సాహంగా గత 4 సంవత్సరాల నుంచి గారు మేము జనాల మధ్య ఈ యొక్క 20 రోజుల నుంచి ఇంకా ఉత్సాహంగా జనాల్లో పాల్పంచుకున్నాం. ప్రతి ఒక్కరి మద్దతు గారు మాకే ఉంది. ప్రస్తుతంగా కంపల్సరీగా ఈ తూర్పు నియోజకవర్గంలో ఈసారి టీడీపీ హవా ఉండదు, కంపల్సరీగా ప్రజల మద్దతు తమకే ఉందంటూ కూడా దేవినేని అవినాష్ చెబుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. దానికి ఈ రోజు జరిగిన ర్యాలీ నిదర్శనం అంటూ కూడా దేవినేని అవినాష్ చెప్తున్న పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. కెమెరామెన్ సురేష్తో మల్లికార్జున, బిగ్ టీవీ, విజయవాడ.